హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, చాలా ఆర్భాటంగా చేశారు, ముఖ్యమంత్రితో ఏర్పాటు చేశారు. ఎందుకు దాన్ని యాక్టివిటీస్ లేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు, అక్కడ ఆ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో ఎందుకు అందుబాటులోకి తీసుకురాలి? కొన్ని సాంకేతిక కారణాలతోటి అది ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు. బట్ ఇప్పుడు క్యూర్ యాక్ట్ మీరు ఏదైతే ఇది కోర్ అర్బన్ రీజియన్కి ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టంలో హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది చాలా ప్రముఖంగా దాంట్లో వచ్చిందనమాట. సో ఒక నెలలో హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చింది, కానీ ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ కాలేదు. చట్టపరంగా దానికి వస్తాయన్నమాట. అంటే కొన్ని చట్టపరంగా తీసుకొస్తూ స్టాట్యూటరీ బేసిస్ ఇస్తూ ఆ పోలీస్ స్టేషన్కి రేపు అన్ని పవర్స్ ఇస్తున్నారు. ఇచ్చిన కూడా యాక్ట్ అవుతుంది. ఒక నెలలో మీరు అది క్యూర్ యాక్ట్ డ్రాఫ్ట్ యాక్ట్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ప్రజల నుంచి వాళ్ళ అబ్జెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే కూడా అడిగారు. దాంట్లో క్లియర్గా హైడ్రా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది అని చెప్పి దాన్ని స్పష్టంగా రాయటం జరిగింది. సో ఒక 1.5 మంత్లో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు, కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండడంతో అది యాక్టివ్గా చెరువులు నాలాలు ఆక్రమణల నుంచి భూములను, ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రాని హిట్లర్తో పోల్చారు, హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు కూడా హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ ప్రభుత్వ భూముల రక్షణకు పాల్పడుతున్నారా, లేకపోతే మీకేమైనా ఇంకెవరైనా స్ఫూర్తి ఉన్నారా? మీకు ఒకటి రమేష్, దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు హిందూ బెంగళూరు దాంట్లో అదేది హిందూ హడల్ దాంట్లో మాట్లాడుతున్నప్పుడు హిట్లర్ అనే మాటని తర్వాత వారి ప్రభుత్వం నుంచి కూడా వారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అది పొలిటికల్ దీంట్లో ఉంది, నేను మాట్లాడటానికి నా పరిధిలో కాదు. నాకు లీ కువాన్ యూ స్ఫూర్తి అండి. సింగపూర్ మొత్తాన్ని తయారు చేసిన లీ కువాన్ యూ ఉంటాడు చూసారా, అతను స్ఫూర్తి. డెమోక్రసీలో ఒక దేశాన్ని ఎలా మార్చవచ్చు అనేది లీ కువాన్ యూ చూపిస్తాడు అనమాట. సో మనం అలా అంటే ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీతో పాటు మనం ఏంటంటే పనితీరుతో అంటే ప్రొఫెషనల్గా పనిచేస్తూ మన దేశాన్ని మార్చుకోవడానికి లీ కువాన్ యూ ఒక అద్భుతమైన స్ఫూర్తి అనమాట. సింగపూర్కి వెళ్ళాము, అది లీ కువాన్ యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో కూడా అక్కడ కూడా వెళ్ళి మేము అక్కడ కూడా ట్రైన్ అవ్వటం జరిగింది. సో అంటే దేశాన్ని మార్చడానికి డెఫినెట్గా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం దాంట్లో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఇప్పుడు సేమ్ థింగ్ లైక్ హైడ్రా పాలసీ అదే చేసిన వాళ్ళు వాళ్ళని కాపాడుతూ వీలైనంత వరకు డ్యామేజ్ తక్కువ అవుతూ మన ప్రభుత్వం అది మన ఏదైతే డెవలప్మెంట్ దీన్ని తీసుకెళ్లాలో దాన్ని మనం మార్పు చేయడానికి ఇది ఒక సింగపూర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అన్నమాట. మొదటి ఏడాది తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు, రెండో ఏడాది కాస్త పర్లేదు అనిపించింది. మీరు ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళని ఒకసారి కంపేర్ చేసి చూపిస్తే ఏమనిపిస్తుంది? అదే ఇయర్ టు ఇయర్ లెర్నింగ్ ఉంటుంది రమేష్. సో లెర్నింగ్ అనేది మేము తప్పులు జరగవని కాదు, తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు డెఫినెట్గా దాని నుంచి కరెక్ట్ చేసుకొని ఇంకా జవాబుదారీతనం పెంచుకునే దిశగా పబ్లికే మా అకౌంటబిలిటీ ఉండేటట్టు విధంగా అట్లానే పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రజలతోటి మన్ననలు పొందుతూ ఎస్ ఈ సంస్థ అనేది ప్రజల్ని కాపాడటానికి ఉంది, ఇదేమి ప్రజలకి ఏది ఈ బుల్డోజర్లో లేకపోతే వచ్చి మమ్మల్ని ఏదో ఇబ్బంది చేస్తానికి, అందుకోసమే ఇన్ని వేల మంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి సపోర్టివ్గా ర్యాలీలు తీస్తున్నారంటే కూడా అండ్ అట్లానే ఇన్ని వేల మంది వచ్చి హైడ్రా కంప్లైంట్ ఇస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది ఇంకా అవేనా మీరు చెప్పేది? ర్యాలీలు తీశారు చాలా మంది. మీరు హైడ్రా ప్రజావాణి చూస్తే తెలుస్తుంది మీకు. హైడ్రా ప్రజావాణిలో కూడా ఎక్కువ కాంగ్రెస్ జెండాలు కనిపిస్తున్నాయి సార్ మీకు. అది కాంగ్రెస్ కాదు, ఇండియన్ ఫ్లాగ్స్. అది ఓకే, అది కాంగ్రెస్ జెండా లాగా అదే చెప్పేది. నెరేటివ్ మీరు ఎలా తీసుకెళ్తారనే దాన్ని బట్టే ఉంటుంది రమేష్. అది ఇండియన్ ఫ్లాగ్స్ అవి. ఓకే, హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి కారణం హైడ్రా అనే ఒక విమర్శకి ఏం చెప్తారు మీరు? రమేష్, ఇది కూడా ఫస్ట్ నుంచి కూడా హైడ్రా రావడంతో రియల్ ఎస్టేట్ పడదంటే మొదటి నుంచి కూడా మేము చెబుతుంది వేరే సిటీస్లో ఎందుకు రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది. సో ఇప్పుడు మనకి చూస్తే కనుక కరీంనగర్లో, ఖమ్మంలో, లేకపోతే ఏది వరంగల్లో ఎందుకు అక్కడ హైడ్రా లేదే, అక్కడ రియల్ ఎస్టేటు స్తబ్దతగా ఉంది. అదే సపోజ్ పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో చూడండి, విజయవాడ లేకపోతే అక్కడ విశాఖపట్నం, అక్కడ కూడా స్లోగా ఉంది రియల్ ఎస్టేట్. ఆర్ ఇక సిటీ మొత్తం కంట్రీ మొత్తం కూడా మీరు ఢిల్లీలో కూడా స్టీప్ డిక్లైన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇది ఉందన్నమాట. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఫండమెంటల్స్లోకి వెళ్దాం. రియల్ ఎస్టేట్ అంటే రేట్లు పెరిగి మనకేది ఎకరా ఇది గజం వచ్చేసి మనకు అక్కడ 3 లక్షలు 4 లక్షలు అయితేనే అదే రేట్ల, అది కాదు కదా. అది రియల్ ఎస్టేట్ కాదు. అందుబాటులో రావాలి ప్రజలకి రేట్లు. ఇప్పుడు హౌసింగ్ అందుబాటులో ఉండాలి. ఇల్లు 2 కోట్లు 3 కోట్లు చేసి వాళ్ళు ఏం చేశారంటే రేట్లు విపరీతంగా పెంచేశారు. ఎస్ఎఫ్టీ 8,000 10,000 15,000 చేస్తే సామాన్య మానవుడు ఎట్లా కొంటాడు? అది కొనే పరిస్థితి లేదు. ఒకడు లోన్లు తీసుకొని ఈఎంఐలు తీసుకొని కట్టేవాడు 2 కోట్లు ఇల్లు కట్టాలంటే కనుక అతను 2 లక్షన్నర జీతం వస్తే కనుక 20 ఏళ్ళు పనిచేస్తుండాలన్నమాట ఒక ఇల్లు కోసం. సో వీళ్ళు అబ్నార్మల్గా పెంచేసి
అన్సోల్డ్ ఇన్వెంటరీ అమ్మాల్సినవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి చాలా. అది అంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ కూడా ఎక్కువ ఉండటంతో అది ఒకటి ఫ్యాక్టర్. ఈ ఏఐ విప్లవంతో అట్లానే అమెరికా నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవటం, యూఎస్ నుంచి ఇతర బయట నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవటం, ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పెరగటం, అంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి మొత్తం కలిపి రియల్ ఎస్టేట్ అనే దానికి, అంటే ఈ సేల్స్ స్లంప్ అనే దానికి కానీ దానికి ఒక ఇదనమాట. ఇవన్నీ తెచ్చి హైడ్రాకి ఆపాదించడం అనేది కూడా అది చేసేటటువంటి నెరేటివ్ బిల్డింగ్. అంటే హైడ్రా అనేది ఇది ఒక బూచిగా చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది డెఫినెట్గా ఎస్, హైడ్రా వల్ల కొంత అన్సర్టనిటీ, అంటే ఇది చెరువు దగ్గర ఉందా లేదా ఇది ఏంటి, కొంత అన్సర్టనిటీ అనేది దాంతో ఉంది, ఖచ్చితంగా ఉంది. అది చెక్ చేసుకొని కొనేవాళ్ళు జాగ్రత్తలు తీసుకొని కొంటున్నాను. అంటే నెలలో కొనేవాడు 2-3 నెలలు ఆగి కొంటాడు అనమాట, వెరిఫై చేసుకుంటాడు. అంతేగాని అది అన్సర్టనిటీ వల్ల వాళ్ళు ఇంకొంచెం డెఫినెట్గా బెటర్గా వాళ్ళు దాని మీద ఎంక్వైరీస్ చేసుకొని కొనేదే ఉంది తప్ప. కానీ ఓవరాల్ బిగ్ పిక్చర్ ఇస్ దిస్. ఏది ఎక్కువ ఇల్లులు రావటం, ఒక సామాన్యుడికి మధ్యతరగతి వాడికి అందుబాటులో లేకుండా ప్రైజింగ్ తీసుకెళ్ళటం, అండ్ అట్లానే విపరీతమైన ఇల్లులు అన్నీ కూడా ఎక్సెస్ రావటం, డిమాండ్ కన్నా సప్లై ఎక్కువైపోవటంతో